సంఘ్, ఈడ భావన, శిల్పిక. మన సార్ మంచిగా మనకి అన్ని మొత్తం అన్ని ఎగ్జామ్లు పాస్ చేపిస్తుండే సార్. మేడం హాయ్. హాయ్ సార్. హాయ్ మేడం. కాదు కాదు, ఈ ఎంబీఏ లో మంచిగా బ్యూటిఫుల్ మేడం అంటే మేడం ఇదే కాలేజ్ లో చదివింది, ఇదే కాలేజ్ లో జాబ్ చేస్తుంది. మంచి హలో గైస్, లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మేము ఎడికి పోతున్నాం బాయ్ చెప్పు. కాలేజ్కి పోతున్నాం, మా ఎంబీఏ కాలేజ్కి పోతున్నాం. ఒక 2.5 years అయింది మేము పోక. సో అడిగి పోయినాక కలుస్తాం, చూపిస్తాం మీ కాలేజ్ ఎట్లుంటుంది, అక్కడ మేడం కానీ సార్ కానీ అక్కడ పోయినాక చూపిస్తాం. మొత్తం పాజ్ చూద్దాం. సో గైస్ మనం కాలేజ్ రోడ్కి అయితే వచ్చేసినాం, ఆర్సీఐ రోడ్. సో ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కాలేజ్ వస్తుంది. డైరెక్ట్ మన కాలేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక 5 minutes ఉంది తోవా. సో అడిగి పోయినాక చూపిస్తాం. రోడ్ అయితే మస్తు ఉంటుంది, ఇక ఖాళీ. ఇక్కడ మీరు బండి నేర్చుకోవాలంటే కూడా రావచ్చు, మార్నింగ్ టైంలో ఖాళీ ఉంటుంది రోడ్, మస్తు అంతా గ్రీనరీ లోపల ఉంటుంది మా కాలేజ్, మస్తు ఉంటుంది. సో గైస్ మన కాలేజ్ గల్లీలో అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది కొంచెం కాలేజ్ అయితే లోపల ఉంటుంది, కానీ లోపల పోయినాక కాలేజ్ అయితే ఏకదం ఉంటుంది. చిన్న ఏరియా నుంచి పోతే పెద్దగా అయిపోతుంది. మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతుండే కదా, అప్పుడు బండిలు లేకుండా మా దగ్గర. అరే అని అనుకోకండి బాయ్, మొత్తం పెద్ద పెద్ద కార్లలో వస్తుండే మేము కాలేజ్కి. నేను డిగ్రీలో మొత్తం బండి మీదే పోయినా. నేను డిగ్రీలో ఇది ఎంబీఏ రా బాయ్, మనది డిగ్రీ కాదు. ఎంబీఏలో మినిమం ఉంటుంది మళ్ళీ మన. సో ఇక్కడ మంచిగా ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క నేమ్ ఉన్నది, కానీ ఇక్కడ ఏమంటారు కొంచెం పీస్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు గ్రీనరీతో ఉంది ఇక్కడ, మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగా ఈవినింగ్ టైం అయితే మంచిగా ఒక విలేజ్కి వచ్చిన వైబ్ వస్తుంది గైస్ మా కాలేజ్కి వస్తే. ఇది కొంచెం రోడ్ అయితే వేపియాలి. ఇక్కడ గవర్నమెంట్ ఎవరు ఉన్నారో జర చెప్దాం, మన సంతోష్ సార్కి చెప్దాం ఏం చేస్తుండో చూద్దాం పోయినాక. కొంచెం రోడ్ బాగా చేస్తే ఇంకా మస్తు అయిపోతుంది. ఇది మొత్తం డెవలప్ అయిపోతుంది మెల్లమెల్లగా. ఎన్ని ఇయర్స్ అవుతుందిరా, అయిపోద్దా? సో గైస్ ఫైనల్లీ కాలేజ్కి వచ్చేసిన. ఎంట్రీ మొత్తం పాజ్ కడుతున్నారు మా కాలేజ్ అయితే. ఇగో మినిమం ఇచ్చి పడేస్తారు ఖాళీ. 2 బిల్డింగ్లు పెట్టిండు సంతోష్ సార్. కాదు అదేమో డిగ్రీది, ఇది మన ఎంబీఏది. ఇది ఎంబీఏది. మినిమం ఇచ్చి పడేస్తారు. సో మన సత్యనారాయణ సార్ అయితే ఉన్నాడా. హాయ్ సార్. అయిపోయింది సార్, అయిపోయింది సార్. సో ఈయన అయితే మన ఫేవరెట్ సార్. హాయ్ సార్. చూసిన హాయ్ 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 చేయరాదు. మన సార్ మంచిగా మనకి అన్ని మొత్తం అన్ని ఎగ్జామ్లు పాస్ చేపిస్తుండే సార్. చూద్దాం లోపల పోయినాక కలుద్దాం. యువర్ సూపర్. తెలుసు కదా. హాయ్ హాయ్. ఆమె టీచర్ ఇప్పుడు. అరే హాయ్ మనీషా. తెలుసు కదా ఈమె. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఓల్డ్ సిటీలో మొత్తం చూసుకుంటది. సేమ్ ఉంది గైస్, కాలేజ్ అయితే ఏం మారలేదు. ఫైనల్లీ మన మేడం కూడా ఉన్నారు ఇక్కడ. హాయ్ మేడం. గుర్తుపట్టిరా మేడం మమ్మల్ని? సో మన ప్రిన్సిపల్ మేడం మన ఎంబీఏ కాలేజీలో ఉండే, మన బాలాపూర్ బ్రాంచ్ లో చాలా సపోర్ట్ చేసి మన కవర్ ఎంబీఏ మొత్తం ఈ మేడం అయిపోయింది. మన సపోర్ట్ మొత్తం ఇంటి కాడ ఉన్నా ఏమున్నా ఎగ్జామ్లు మొత్తం చూసుకుంది మేడం. ఇంటర్నల్ ఎగ్జామ్స్. సో గైజ్ మీరు ఎవరైనా ఎంబీఏ చేయాలనుకుంటే మీరు కూడా రావచ్చు. మన కాలేజ్ వచ్చేసి బాలాపూర్ ఆర్సీఐ రోడ్ దగ్గర ఉంటుంది. సో మేడం మనకు డిస్కౌంట్ కూడా ఇస్తారు, అన్ని ఇప్పించేస్తారు. ఇస్తారు కదా మేడం? ఆల్రెడీ నేను జాయిన్ చేసిన మేడం 2-3 members కి. వాళ్ళు చెప్పారు బాగుంది కాలేజ్, అన్ని క్యాంపస్ బాగుంది. ఇప్పుడు డిగ్రీ బి కడుతున్నారు కదా, ఇక దాని గిట్లా చూడాలి మనం. చలో గైస్, ఇప్పుడైతే మన మంచి మేడం చూపిస్తాము. మంచి మేడం మన మొత్తం మస్తు డాన్స్ చేస్తుండే మేడం అయితే అప్పుడు కాలేజ్. కాదు కాదు, ఈ ఎంబీఏ లో మంచిగా బ్యూటిఫుల్ మేడం అంటే ఈ మేడం. ఈ అక్క అయితే మనం ఇంటికాడ నుంచి కాల్ చేయగానే నువ్వు వస్తావా రావరా? ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వలే నాకు, ఎంబీఏ 2 years అవుతుంది. ఇప్పుడు కాల్ చేసిన ఏం చెప్పింది తెలుసా, నువ్వు రారా యూట్యూబ్ బ్లాగ్ చేసుకుంటా రారా అంటే, నన్ను వీడియోలో పెట్టకని చెప్తుంది.
పెడతామక్క పెట్ట. సో ఫైనలీ మన విజయ్ సార్ కూడా వచ్చేసారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? మొత్తం ఏం ప్రింట్ అవుట్ ఉన్నా సార్ తీసి ఇచ్చేస్తుంటే మొత్తమా. Fine guys, what about you? గుడ్ సార్ ఇట్లానే మీరు యాదొస్తారని వచ్చిన మస్తు రోజులు కాలేజ్కి రాక. సార్కి ఏమైనా ప్రింట్ అవుట్ ఉన్నా కానీ 2 minutes లో ఎందుకు జిరాక్స్ షాప్ కి పోతారు మీరు? ఇన్నే తీసుకొని ఇచ్చేస్తారు అంతే కదా సార్. అంత సపోర్ట్ ఇచ్చారు మస్తు. ఈసారి అయితే అన్ని సర్టిఫికేట్స్ మనకు ఫ్రీగానే, పైసలు ఏం లేవు, అన్ని ఫ్రీగా. నాకు ఇంకా ఇయ్యలేదు సార్, అందుకే మనకే మొత్తం పోతున్నాం ఉన్నదే ఫ్రీ ఎన్నికే. అది చలో మనమైతే మన ఎంబీఏ ఇక్కడే కంప్లీట్ చేసాం. అయ్యో ఇక్కడ ఈయనే నేను ఒక లెక్చర్ ఇచ్చిన చూడ ఇక్కడ. ప్రెజెంటేషన్ ఇచ్చింది నేను కూడా ఇక్కడనే కూర్చుంటుండే గైజ్. మేము ఈయనే కూర్చొని ఇంటర్నల్స్ రాస్తుండే, ఆడ కిటికీలకు వెళ్ళి చిట్టీలు వాడేస్తుండే. మంచిగా ఎంజాయ్ చేసినాం మేము ఎంబీఏ. అరే ఇంటర్వ్యూ అయితే వాళ్ళ ప్లేస్మెంట్స్ అయినా ఉంటాయి. సో ఒక మంచి మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి గైస్ కాలేజ్కి వస్తే, స్కూల్కి పోతే. ఈయనే కూర్చుంటుండే మేము, నేను, శ్రీశాంత్, ఇక్కడ భావన, శిల్పిక, అందరి మధ్యలో వచ్చి ఈడు కూర్చుంటుండే. ఇది మన క్లాస్ పక్కన ఇంకా 3 క్లాసెస్ ఉన్నాయి. 3 క్లాసెస్ ఉన్నాయి, అవుతులే సేమ్ ఉన్నాయి మొత్తం. సో మనీష కూడా ఇదే కాలేజీలో చదివింది, ఇదే కాలేజీలో జాబ్ చేస్తుంది. ఇదే కాలేజీలో చదివింది, ఇదే కాలేజీలో జాబ్ చేస్తుంది మంచిగా. శరణ్య ప్లేస్ నువ్వు తీసుకున్నావు కదా. ఇంటర్వ్యూ ఏం కాదు, అప్పుడు ఏం చేస్తుండే తెలుసా, మెల్ల ఇడికెళ్ళి తీసుకొని ఇట్లా సిగ్నేచర్ పెట్టేసి పంపించేస్తుండే. నువ్వు ఎగ్జామ్ రాసుకోపోరా అంతే, పైసలు కట్టకుండా ఎగ్జామ్ రాసేస్తుండే డైరెక్ట్. సో ఇది ఇప్పుడైతే పైన మన గేమ్స్ రూమ్, ఇంకా ఆడిటోరియం, మొత్తం ఈ లైబ్రరీ, ఇక్కడ మన కంప్యూటర్ ల్యాబ్, మన సంతోష్ సార్ కూర్చొని మొత్తం సంతోష్ సార్ ఉంటుండే, ఎవరు రానిపోతుండే. పైన అయితే ఆడిటోరియం ఉంటుంది, మొత్తం ఏం ఫంక్షన్స్ అయినా పైననే చేస్తుండే. సురేష్ భాయ్ డాన్స్ కూడా చేసిండు అప్పుడు యాన్యువల్ డేకి. సో ఇప్పుడైతే క్లోజ్ ఉంది గైస్ రతన్ టాటా ఆడిటోరియం. చాలా పెద్దగా ఉంటుంది లోపల, మస్తు. క్లోజ్ చేసేసి ఇది క్లాస్ రూమ్ చూసిన పేరు చూడు పైన. ఓ చూపించిన రతన్ టాటా ఆడిటోరియం. సో ఇది డిగ్రీ కాలేజ్ అంట, కడుతూరు, కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ అవుతుంది అంట. మీరు ఎవరైనా రావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే మేము డైరెక్ట్ మన మేడంకి అయితే కాంటాక్ట్ చేస్తాం. ఫీజు అయితే తక్కువ చేపిస్తాను నా సైడ్ నుంచి పక్కా. సో ఈ మొత్తం కనెక్ట్ అనుకుంటా, డైరెక్ట్ డిగ్రీ కాలేజ్కి కనెక్ట్ అయిపోతుంది. హాయ్ హాయ్ సార్. వీళ్ళు ఉన్నారనే మేము ఎంబీఏ పాస్ అయినాం, లేకపోతే అంటే చదువుకొని అయినాము, లేకపోతే హార్డ్వేర్లోనే నేను ఏదో చిల్లరగానే తిరుగుతుండే అటు ఇటు. అన్న మీరు ఈయన్నే క్రికెట్ ఆడుతుండే కదా మనం, మంచిగా పతంగులు ఎగిరేస్తుండే, క్రికెట్ ఆడుతుండే, కబడ్డీ ఆడుతుండే. మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కాలేజ్ అయితే. ఫేవరెట్ పార్టీ చేసాం అనుకుంటారా మనం? డాన్స్ చేస్తుండే ఇక్కడ మొత్తం టెంట్లు వేసుకొని. సో చలో గైజ్, మేమైతే మన ఎంబీఏ కాలేజ్కి అయితే వచ్చేసినాం. చలో అయిపోదాం, అయిపోయింది కాలేజ్. కాదు, ఎవరైనా ఈ కాలేజ్లో అడ్మిషన్లు కావాలంటే చదువుతుంటే వాళ్ళు జర కామెంట్ చేయండి, మనం ఫీజు తక్కువ చెప్పిద్దాం. సార్ అందరికి బాయ్ బాయ్ బాయ్. కలవనికి వచ్చినాం ఫైనల్. బాయ్ అక్క. ఏమో మా అక్క చాలా హెల్ప్ చేసింది, ఈ సార్ కూడా. అక్కడ డిస్కౌంట్ చేయకపోతుండే చలో గైస్, ఫైనల్లీ మేమైతే ఇప్పుడు జ్యూస్ మహేష్ భాయ్ తాపిస్తున్నావు లేవా? ఇవన్నీ అయిపోయాయి, ఇప్పుడు పోతప్పుడు అది ఇది. మా మహేష్ భాయ్ ఇప్పుడు మొత్తం ఇప్పటి నుంచి సౌరవ్ జోషి చేంజ్ అయిపోయిండు. కొన్ని మహేష్ భాయ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా సౌరవ్ జోషి. సో నెక్స్ట్ అయినా ఇక బిల్స్ పేమెంట్ అని ఈయననే చేస్తాడు. ఇక ఎట్లుందిరా రే, నేనే తాగిపిస్తున్నాలే, పోనీ ఎడవకు. బాగుందా టేస్ట్? చలో గైస్, ఈ నుంచే వీడియో ఎంజాయ్ చేద్దామా? రైట్.